కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకని ఒక సామెత ఉంది. రాజకీయాల్లో ఈ సామెతను వల్లవేసుకోని తండ్రులు ఉండరు. తమ సుదీర్ఘ రాజకీయాన్ని జెండా పట్టుకుని ముందుకు నడిపించే రక్తబంధం కోసం తెగ తప్పించే నాయకులు వర్తమానంలో అధికమయ్యారు. నిజానికి దశాబ్దాలుగా పదిలంగా కాపాడుకుంటూ వస్తున్న ఇంటి రాజకీయాన్ని వారసుల చేతిలో పెట్టాలన్న ఆరాటంతో అధికార పార్టీ నేతలు ఎక్కువగా ఉన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో చూస్తే తనయుల రాజకీయానికి తండ్రులు వెనక నుంచి ఇస్తున్న మద్దతుతో భవిష్యత్ అంతా కళ్ల ముందు కనిపిస్తోంది. 2024లో తండ్రులు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. గట్టిగా చూస్తే 2 ఏళ్లు పూర్తి కూడా కాలేదు. ఇంకా చేతిలో 3 ఏళ్లకు పైగా అధికారం ఉంది. కానీ ఇంతకంటే మంచి సమయం మించినా దొరకదు అన్న లెక్కన తండ్రులు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేసిన మరుసటి రోజు నుంచే వారసులను రంగంలోకి దింపేశారు. క్యాడర్కి పరిచయంతో పాటు జనాలకు కూడా గట్టిగా తెలియజెప్పేలా అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ వేడుక జరిగినా వారసులను ప్రమోట్ చేసుకోవడానికే వినియోగిస్తున్నారు. ఇది కేవలం టీడీపీకి మాత్రమే పరిమితం కాదు, అన్ని పార్టీల్లోనూ డిబేట్ అవుతోంది. పండుగలు, ఉత్సవాలు కాదేది ప్రచారానికి అనర్హం అన్నట్లుగా వారసులను ముందు పెడుతున్నారు. ఇక వారసుల పుట్టినరోజు వేడుకలైతే భారీ స్థాయిలో చేస్తున్నారు. 5 ఏళ్ల అధికారంలో 5 పుట్టినరోజులు వస్తాయి. అలా ఏటికి ఆ ఏడు జనాలకు మరింతగా తమ వారికి చేరువ చేసే ప్రయత్నం ఈ విధంగా ఒక వ్యూహం ప్రకారమే సాగుతుందని అంటున్నారు. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తనయుడు రవితేజ పుట్టినరోజు వేడుకలు ఉత్సాహభరితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్ముళ్ళు యువనేత భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అందుకోవాలని కోరుకున్నారు. రవితేజ అయితే నేరుగా అమరావతి వెళ్లి మరీ మంత్రి లోకేష్ ని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. పనిలో పనిగా జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కూడా కలిసొచ్చారు. ఇక స్పీకర్ అయ్యన్న పాత్రుడు రాజకీయ వారసుడు చింతకాయల విజయ్ పుట్టినరోజు వేడుకలు ధూమ్ధామ్ గా జరిగాయి. ఒక సినిమా నటుడికి చేసిన తరహాలో హంగామా చేశారు. సోషల్ మీడియాను ఊపేశారు. భారీ కటౌట్లు, ఫ్లెక్సీలతో విజయ్ భవిష్యత్ ఎమ్మెల్యే అన్న సంకేతాన్ని అయితే జనాల్లోకి పంపించగలిగారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు కుమారుడు మౌర్య సింహ పుట్టినరోజు వేడుకలు ఇదే తరహాలో జరిగాయి. ఆయన కూడా ఎన్నో ఉన్నత పదవులు అందుకోవాలని ఆ నియోజకవర్గం తమ్ముళ్లు బలంగా కోరుకుంటూ వేడుకలు చేశారు. గణబాబు కూడా రాజకీయ వారసత్వంతోనే అధికారంలోకి వచ్చారు. ఆయన తండ్రి ప్రతికంశెట్టి అప్పల నరసింహం టీడీపీ సీనియర్ నేతగా ఉంటూ ఎమ్మెల్యే, ఎంపీ తదితర కీలక పదవులు చేపట్టారు. గణబాబు కూడా ఇప్పటికీ 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రి కావాలన్న ఆశ అయితే ఆయనలో ఉంది. అదే సమయంలో 2029 నాటికి తన కుమారుడికి విశాఖ పశ్చిమ నియోజకవర్గం టికెట్ ని సాధించి ఎమ్మెల్యేగా చూడాలని ఉంది అంటున్నారు. దాంతో ఎమ్మెల్యేగా తాను వెనక ఉండి కుమారుడికే పార్టీ కార్యక్రమాలలో కీలక పాత్రని అందిస్తున్నారు అని చెబుతున్నారు. ఇదే వరుసలో మరో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి వారసుడు బండారు అప్పలనాయుడిని విజయనగరం జిల్లాలో చీపురుపల్లి ఎమ్మెల్యే మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు తనయుడు కిమిడి రామ్మల్లికి ప్రోత్సహిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడు కుమారుడు ఈసారి టెక్కలి నుంచి పోటీ చేస్తారు అన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదే తీరును పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వారసులు సందడి చేస్తున్నారు. దాంతో వారి పుట్టినరోజు వేడుకలు కాస్త రాజకీయ వేడుకలుగా మారిపోతున్నాయి. ఇక వైసీపీలో చూస్తే కనుక రాజకీయ వారసులు అనేక మంది కనిపిస్తున్నారు. వారి పుట్టినరోజులను కూడా క్యాడర్ సమక్షంలో ఘనంగా చేసుకుంటూ తామే రేపటి తరం నాయకులమని చాటి చెబుతున్నారు. గాజువాకలో మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కుమారుడు దేవాన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఇదే మాదిరిగా నిర్వహించారు. 2029లో ఆయనకు టికెట్ ఇస్తారని వైసీపీలో ప్రచారమైతే చేస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబురావు తన వారసులకు పాయకరావుపేట టికెట్ కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఈసారి మాడుగల నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు కుమార్తె అనురాధ గెలుస్తారని వైసీపీ క్యాడర్ అప్పుడే ప్రచారం చేస్తున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వారసుడు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయొచ్చు అన్న టాక్ నడుస్తోంది. ఇప్పటికీ 4 సార్లు ఎమ్మెల్యేగా వాసుపల్లి పోటీ చేసి 2 సార్లు గెలిచారు. దాంతో ఆయన రాజకీయాన్ని తన వారసులకు అప్పగిస్తారా అన్న చర్చ అయితే ఉంది. యలమంచిలి మాజీ ఎమ్మెల్యే కన్న బాబురాజు తన కుమారుడు సుకుమార వర్మ కోసం వైసీపీ పెద్దలతో గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. అయితే అసెంబ్లీ సీట్లు పెరిగితే ఛాన్స్ ఉండొచ్చని అంటున్నారు. విజయనగరం జిల్లాలో కీలక నేత బొత్స సత్యనారాయణ కుమారుడు బొత్స సందీప్ రాజకీయ ప్రవేశం చేస్తారు అనుకుంటే ఇప్పుడు కుమార్తె పేరు వినిపిస్తోంది. ఆయన సోదరుడు అప్పల నరసయ్య కూడా గజపతి నగరంలో ఈసారి రాజకీయాన్ని వారసులకు వదిలేయాలని చూస్తున్నారని ప్రచారం సాగుతోంది. శ్రీకాకుళంలో ధర్మాన సోదరులు ఇద్దరూ తమ వారసులకు టికెట్ల హామీని ఇప్పటికే పొందారు అని అంటున్నారు. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడు చిరంజీవికి ఎంపీ టికెట్ దక్కుతుందని ప్రచారంలో ఉంది.
ఇక మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె పూజిత రాజకీయ రంగ ప్రవేశంపై నెల్లూరు జిల్లాలో చర్చ నడుస్తుంది. దీనిపై కాకాని ఏమీ స్పందించకపోయినా కాకాని తనదైన మార్క్ పాలిటిక్స్ ప్లే చేసే ఛాన్స్ లేకపోలేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మరోవైపు సీనియర్ పొలిటీషియన్ ఆనం రామనారాయణ రెడ్డి కూతురు కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతోంది. దీనికోసం ఇప్పటికే ఆమె గ్రౌండ్ ప్రిపేర్ చేసుకునే పని స్టార్ట్ చేసిందని టీడీపీ నాయకులు అంటున్నారు. ఈ ఎన్నికల తర్వాత ఆనం ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండకపోవచ్చునని పొలిటికల్ క్రిటిక్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి కూతురు కూడా రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వాలని ట్రై చేస్తోంది. ఇక టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా తన కుమారుడు రాఘవ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని ఇప్పటికే ప్రకటించేశారు కూడా. దీనికి చంద్రబాబు ఆమోదం కూడా మాగుంట తెచ్చుకున్నారు. అయితే కూటమి గాలిలో కరణం వెంకటేష్ ఓడిపోయారు. ఇప్పుడు కరణం వెంకటేష్ చీరాలలో పూర్తి స్థాయిలో రాజకీయాల నుంచి చేస్తున్నారు. మొత్తానికి టీడీపీ వైసీపీలలో వారసుల జోరైతే బాగానే ఉంది, కానీ వీరిలో ఎవరు బరిలో నిలిచి గెలుస్తారు అన్నదే చూడాల్సి ఉంది.